బిగ్ బ్రేకింగ్స్ జనరల్ ఫార్మాట్ లో ఎట్ ఏ టైం సింగిల్ బ్రేకింగ్ కాకుండా ఒకేసారి ఒకే ఫ్రేమ్ లో 4 బిగ్ బ్రేకింగ్స్ తో పాటు వాటికి సంబంధించిన విజువల్స్ మీ ముందుకు తీసుకొచ్చాం. స్ట్రైట్ గా బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్స్ ఏంటో చూద్దాం. రైట్, ఫస్ట్ బ్రేకింగ్, ప్రజా వేదికను మళ్ళీ నిర్మించేది లేదు అంటూ స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. ఇక సెకండ్ బ్రేకింగ్, తెలంగాణ పాలిటిక్స్ లో షార్ట్ సర్క్యూట్ మంటలు. ఇక థర్డ్ బ్రేకింగ్, కర్ణాటక నటుడు దర్శన్ కు పోలీస్ కస్టడీ పొడిగింపు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, తిరుమలలో అనూహ్యంగా పెరిగిన భక్తుల రద్దీ. ఈ ప్రైమ్ టైం ఫుల్ బ్రేకింగ్స్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ బ్రేకింగ్, ప్రజా వేదికను మళ్ళీ నిర్మించేది లేదు అంటూ స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు. విధ్వంస పాలనకు ప్రతీకగా ప్రజా వేదిక అలాగే ఉంటుందని, ప్రజా వేదిక శిథిలాలను తొలగించబోమంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు చంద్రబాబు. అక్కడ ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక సెకండ్ బ్రేకింగ్స్, జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ లేఖ రాశారు. విద్యుత్ ఒప్పందాలపై రాజకీయ కక్షతోనే కమిషన్ ఏర్పాటు చేశారన్నారు కేసీఆర్ లేఖపై కాంగ్రెస్ కూడా భగ్గుమంది. విద్యుత్ ఒప్పందాలకు సంబంధించి జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు లేఖ రాశారు మాజీ సీఎం కేసీఆర్. రాజకీయ కక్షతో కమిషన్ ఏర్పాటు చేశారంటూ మొత్తం 12 పేజీలతో కూడిన లేఖను పంపారు. ఈ లేఖపై కాంగ్రెస్ భగ్గుమంది. విచారణను వద్దనంటున్నారంటే అవినీతికి పాల్పడినట్లేనని ఆరోపిస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇక థర్డ్ బ్రేకింగ్, కర్ణాటక నటుడు దర్శన్ కు పోలీస్ కస్టడీ పొడిగింపు. దర్శన్ తో పాటు 12 మందికి మరో 5 రోజుల పాటు కస్టడీ పొడిగించారు. ఈ నెల 20 వరకు కస్టడీ పొడిగించారు బెంగళూరు కోర్టు. ఇక ఫోర్త్ బ్రేకింగ్, తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వరుస సెలవులతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. శ్రీవారి ఉచిత దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది.